హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ ఆర్టీసీలో 3038 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భర్తీ చేయబోయే ఉద్యోగాలలో ఏ పోస్టులు ఉన్నాయి అనే వివరాలతో పాటు మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి ఉద్యోగాల సమాచారం మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో మొత్తం 3038 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు మరియు టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనమైతే చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఆర్టీసీలో 3038 ఖాళీల భర్తీకి ఏర్పాట్లు అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా సింపుల్గా, అలాగే ముఖ్యమైన వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా టీజీఎస్ఆర్టీసీలో తొలిసారి పూర్తి స్థాయి నియామకాలు అయితే చేపడుతున్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు 2012లో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ అయితే చేపట్టారు. ఆ తర్వాత ఇదే తొలిసారి పూర్తి స్థాయి నియామకాలు చేపట్టడం అన్నమాట. మరి ఇందులో చాలా రకాల పోస్టులు అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా 3038 పోస్టులను కూడా భర్తీ చేసేందుకు కసరత్తు అయితే జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి పోస్టులలో 3 రిక్రూట్మెంట్ బోర్డులు భర్తీ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి 7-8 నెలల క్రితమే కసరత్తు అయితే చేశారు. అయితే రాష్ట్రంలో కొన్ని రకాల కారణాల వల్ల ఉద్యోగాల భర్తీ అనేది ఇప్పటికీ కూడా పూర్తి కాలేదు. అందులో ఎస్సీ వర్గీకరణ కూడా ఒకటి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తయింది కాబట్టి ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి దాదాపు అన్ని అడ్డంకులు కూడా తొలగిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే రోస్టర్ పాయింట్లకు సంబంధించి బోర్డులు అడిగిన వెంటనే తెలంగాణ ఆర్టీసీ వాటికి సమాచారం అయితే ఇస్తుంది. తర్వాత నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ పోస్టుల కొరత చాలా ఎక్కువగానే ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని అవుట్సోర్సింగ్ పద్ధతిలో 1500 మందిని నియమించుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం వారికి శిక్షణ కూడా ఇస్తున్నారు. శిక్షణ తర్వాత వాళ్ళు విధుల్లోకి చేరుతారు. అయితే రెగ్యులర్ పోస్టులు అనేవి భర్తీ అయ్యే వరకు వీళ్ళు పనిచేయడం అయితే జరుగుతుంది. అలాగే రెగ్యులర్ పోస్టులకు వీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ జాబ్ రావడానికి వీళ్ళకి ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు, ఎందుకంటే ట్రైనింగ్ అనేది పూర్తి చేసుకోవడం వల్ల. మరి ఇక్కడ రిక్రూట్ చేయబోయే పోస్టులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు గారు కూడా ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 3038 ఖాళీలను ఈ ఆర్టీసీలో నియామక బోర్డుల ద్వారా భర్తీ చేయబోతున్నామని చెప్పారు. ఇందుకోసం ఆయా బోర్డులు నియామక క్యాలెండర్ను సిద్ధం చేసుకున్నాయి. వాటి ప్రకారం వీలైనంత త్వరగా భర్తీ ప్రక్రియ జరుగుతుందని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది. భర్తీ చేయబోయే ఉద్యోగాలలో అత్యధికంగా డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. ఇవి 2000 పోస్టులు ఉన్నాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ పోస్టులను భర్తీ చేస్తుంది. శ్రామిక్ పోస్టులు 743 ఉన్నాయి. ఇవి కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. వీటితో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ 114 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ పోస్టులు 84 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే భర్తీ చేస్తారు. ఇక డిపో మేనేజర్ లేదా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ అనే పోస్టులు 25 ఉన్నాయి. అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు 18 ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ పోస్టులు 23 ఉన్నాయి. సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 11, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు 6 ఉన్నాయి. ఇవన్నీ కూడా టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇక మెడికల్ ఆఫీసర్ పోస్టులు జనరల్లో 7 పోస్టులు ఉంటే మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులు కూడా 7 ఉన్నాయి. ఈ 2 రకాల పోస్టులు కూడా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా 3 రకాల బోర్డులు వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్స్ అనేవి జారీ కాబోతున్నాయి. సాధ్యమైనంత తొందరగా ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చాలా నెలల క్రితమే ఈ ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరిగినప్పటికీ
ప్రస్తుతానికి నోటిఫికేషన్స్ అయితే విడుదల అవ్వలేదు. కానీ ఎట్టకేలకు నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేసేసే సమయం అయితే వచ్చేసింది. ఇందులో ఏ ఉద్యోగాల కోసం మీరు ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి ముఖ్యమైన సమాచారమైనా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.